ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళ ఫ్లాట్ 5.99% మాత్రమే. బంగారం కొనడం మన వ్యక్తిగతంగా చూస్తే ఆస్తి పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా భారత్లో బంగారం దాదాపు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేస్తుంటారు. అంటే మనం బంగారం కొనాలంటే డాలర్లలో చెల్లించాలి. ఈ కారణంగా దేశం వద్దున్న విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ఎక్కువగా బంగారం దిగుమతి చేస్తే డాలర్లు ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. దీంతో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పడుతుంది. డాలర్ బలపడితే రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి పడిపోతే మనం దిగుమతి చేసుకునే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది చివరికి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దేశానికి వచ్చే ఆదాయం కంటే వెళ్లే ఖర్చు ఎక్కువైతే దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అంటారు. భారత్ ఇప్పటికే చమురు దిగుమతులపై పెద్దగా ఖర్చు చేస్తోంది. ఆపై బంగారం దిగుమతులు కూడా పెరిగితే ఆర్థిక లోటు మరింత పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారుతుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం బంగారం ఒక రకంగా డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. ఎందుకంటే డబ్బు బ్యాంకులో లేదా వ్యాపారాల్లో పెట్టినప్పుడు అది తిరిగి ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతుంది. కానీ బంగారం ఇంట్లో నిల్వగా ఉంటే అది దేశ అభివృద్ధికి నేరుగా ఉపయోగపడదు. ఆ డబ్బు ఆర్థిక వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళినట్లే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే విదేశీ పరిణామాలు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాల మధ్య దేశానికి డాలర్ల పొదుపు చాలా అవసరమవుతుంది. అందుకే ప్రజలు అవసరం లేని బంగారం కొనుగోలును కొంతకాలం వాయిదా వేయడం, విదేశీ ఖర్చులను తగ్గించుకోవడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం వంటి సూచనలు ప్రాధాన్యం పొందుతున్నాయి. ఇలా ప్రజల చిన్న నిర్ణయాలు కూడా దేశ ఆర్థిక స్థిరత్వంపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి.